హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మే 11th మా ట్రిప్లో కేదార్నాథ్కి స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు మార్నింగ్ 2 లేచేసి 3 రెడీ అయిపోయాము. సో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ అయ్యామండి. ఫస్ట్ మేము సీతాపూర్లో స్టే చేసి తర్వాత సోన్ ప్రయాగ్కి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి, జీప్స్ అలా. అక్కడి నుంచి గౌరీకుండ్కి వెళ్ళిపోవాలి. సో మేమైతే గౌరీకుండ్లో స్టార్ట్ అయ్యాము. మాకు నడవడానికి ఓపిక లేదండి, యమునోత్రిలో నడిచాం కదా. సో ఇక్కడ ఓపిక లేదనమాట, అందుకోసం డోలీ తీసేసుకున్నాము. సో ఇలా ఉంటుంది డోలీ. దీన్ని నలుగురు ఎత్తుకుంటారనమాట. పల్లకి ఇలా ఉంటుంది. మేము వెళ్ళడానికైతే రెడీ చేసుకుంటున్నారు వీళ్ళు. టోటల్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా కష్టమే అండి. ఇక్కడ మనం నడవాలంటే చాలా కష్టంగా ఉంది. మేలో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నింది. బట్ అక్కడ అందాలను చూస్తుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎంత కష్టపడి వెళ్ళామో దేవుడి దర్శనం అయితే చాలు, అంత రిలీఫ్ అనిపిస్తుంది మనకి. ఎటు చూసినా మంచు కప్పేసినట్టు ఉంటుంది. ఆ పొగ మంచులోనే ప్రయాణం సాగుతుందన్నమాట. సో ఇలా ఒక్కొక్కరు గుర్రాల పైన వస్తుంటారు, కానీ మాకైతే ఆ గుర్రాలు ఎంత హింస అవుతుంటాయో అనిపించింది. అవి నడచాలంటే స్కిడ్ అవుతుంటాయి. ఒకసారి అట్లీస్ట్ చెప్పుకోగలుగుతారండి. పాపం అవి మూగజీవాలు ఏమీ చెప్పలేవు కదా. సో అందుకనే మేము వీళ్ళు డోలీ ఉంటుంది కదా, దానిలోనే వెళ్ళిపోయాము. ఇలా మధ్యలో అక్కడక్కడ మంచు కొండలు కనిపిస్తాయి మనకి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మీరు కూడా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా వచ్చేసాక మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 11కి రీచ్ అయ్యాం మేము. సో అప్పుడు 12 టెంపుల్ క్లోజ్ చేస్తామన్నారు. 1 అవర్లో మేము దర్శనం కాలేదు మాకి. సో సపరేట్ మళ్ళీ పండిట్స్ని పట్టుకొని వెళ్తే కానీ దర్శనం అవ్వలేదు. అది కూడా స్పర్శ దర్శనం అవ్వలేదండి, చాలా క్రౌడ్ ఉన్నింది. గర్భగుడిలో దేవుడైతే ఇలా ఉంటాడు. ఇది శివుడి భుజం అన్నమాట, అంటే నంది రూపంలో వస్తాడు కదా. సో నంది పైన భాగంలో ఉంటుంది కదా, అదే ఇక్కడ ఉంటుంది. తర్వాత ఆదిశంకరాచార్యుల స్టాచ్యూ ఉంటుంది టెంపుల్ బ్యాక్ సైడ్. మేమైతే ఇది కూడా చూసేసుకున్నాము. ఫాగ్ మాత్రం చెప్పడానికి లేదు. మార్నింగ్ ఈ టైంకి ఎంత ఫాగ్ ఉందో చూసారా. ఇది ఆల్మోస్ట్ ఇది 6 o'clock టైం అండి. ఇదైతే భీమశిల అంటారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి సేవ్ అయింది టెంపుల్ అన్నారు కదా, అదే ఇక్కడ ఉండేది. ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ మాకు దర్శనం అయితే అవ్వలేదు. సో ఇంకా బయట చేముకొనేసి ఇంకా ఈ అందాలన్నీ చూసుకొని వాపస్ వచ్చేసామండి. ఈ కొండలపైన లైటింగ్ పడుతుంటే చాలా గోల్డ్ కలర్లోనే కనిపిస్తాయి మనకి. ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడడానికి 2 కళ్ళు చాలవండి. సో మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. చార్ధామ్కి ప్లాన్ చేసుకోండి పక్క. నాకు తెలిసి మేలో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది అనుకుంటాను. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉందండి. సో వేరే టైంలో ప్లాన్ చేయండి.